guys, welcome back to our channel. Puri, Konark and Bhubaneswar round trip lo Puri and Konark full trip details already upload చేశాను. సో నేను ఇప్పుడైతే భువనేశ్వర్ వచ్చేసాను. భువనేశ్వర్లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ట్రిప్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. లెట్స్ వాచ్. పూరి నుండి కోణార్క్ అండ్ భువనేశ్వర్కి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. నేను ట్రావెల్ వాళ్ళతో వచ్చాను. వాళ్ళే నన్ను పూరి నుంచి కోణార్క్ అండ్ భువనేశ్వర్ తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూపించి తిరిగి పూరిలో డ్రాప్ చేసేస్తారు. కానీ నేనైతే భువనేశ్వర్ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయా. అలా తీసుకువెళ్ళడానికి వాళ్ళు 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అడిషనల్గా 180 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ప్రతి ప్లేస్ దగ్గర ఎంట్రీ టికెట్ కోసం 180 రూపీస్ అడిషనల్గా తీసుకుంటారు. ఫస్ట్ పాదహార తీర్థం చూడడానికి అయితే వచ్చాను. సో మనం ఫస్ట్ దీని హిస్టరీ అయితే తెలుసుకుందాం. కాశీ తర్వాత తనకిష్టమైన విడిది ప్రదేశంగా శివుడు పార్వతీదేవికి చెప్పిన ప్రదేశమే ఈ ఏకాంబర క్షేత్రం. అప్పుడు పార్వతీదేవి ఈ ప్రదేశం ఎలా ఉంటుందో చూడాలని పశువులు కాసే ఒక అమ్మాయి రూపంలో ఇక్కడికి వచ్చింది. ఆ సమయంలో కృత్తి, వాస అనే ఇద్దరు రాక్షసులు తనని పెళ్లాడమని బలవంతం చేయగా ఆమె వారిని తన భుజాలపై ఎక్కించుకోవాలని కోరింది. తరువాత వారిని భూమిలో కణచివేసింది. ఆ ప్రదేశమే ఈ పాదహర తీర్థం. ఈ ప్రదేశానికి ఇంత విశిష్టత ఉండటం వల్ల రాజా జజాతి కేసరి ఈ కోనేరు నిర్మించి దాని చుట్టూ 108 శివలింగాలను అయితే ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ టెంపుల్ని 7th సెంచరీలో సోమవంశ రాజ్యానికి చెందిన రాజా జజాతి కేసర్ నిర్మించారు. 11th సెంచరీ వరకు ఈ టెంపుల్ పూర్తి శైవక్షేత్రంగానే ఉంది. కానీ 12th సెంచరీలో తూర్పు రాజవంశానికి చెందిన వారు పూరి జగన్నాథుని ఆలయం నిర్మించినప్పుడు ఇక్కడ విష్ణుమూర్తిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి ఇది హరిహర క్షేత్రంగా మారింది. ఇక్కడ ఈశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని ఇద్దరిని పూజించడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ హరిహరల్ని ఒకే ప్రదేశంలో దర్శించుకోవడం మన అదృష్టం. భువనేశ్వర్ అన్న పదం త్రిభువనేశ్వర్ అన్న పదం నుంచి అయితే వచ్చింది. ఈ ఓల్డ్ సిటీని ఏకాంబర క్షేత్రం అని పిలుస్తారు. దానికి గల కారణం ఏంటంటే ఏకాంబరం అంటే మామిడి చెట్టు. ఇక్కడ ఉన్న శివలింగం మామిడి చెట్టు కింద స్వయంగా వెలిసింది. సో మనం ఇక్కడ పూజించే శివలింగం అనేది స్వయంభూ శివలింగం అన్నమాట. మనకి కెమెరాస్ అండ్ మొబైల్స్ లోపలికి అలౌ చేయరు. కానీ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే కజన్ మండపం అనేది ఉంటుంది. సో ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడి నుంచి మనకి టెంపుల్ మొత్తం వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మనకి లోపల ఇంచుమించుగా ఒక 50 టెంపుల్స్ వరకు ఉంటాయి. మెయిన్ టెంపుల్ లింగరాజ్ ఆలయం అయితే 180 feet హైట్ ఉంటుంది. భువనేశ్వర్ ఓల్డ్ టౌన్ అండ్ న్యూ టౌన్గా ఉంటుంది. మనకు ఓల్డ్ టౌన్లో మనకి లింగరాజ్ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఇంచుమించుగా 300 టెంపుల్స్ ఉన్నాయి. వాటిలో 95% శివాలయాలే. నెక్స్ట్ నేను ధవళగిరి చూడడానికి అయితే వచ్చేసాను. ఈ ప్లేస్ అయితే హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది. మనకి బస్సెస్ కింద ఆపేస్తారు. కొండపైకి మళ్ళీ మనం వేరే బస్సు ఎక్కాలి. సో 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్. మేము ట్రావెల్ వాళ్ళతో వచ్చాం కాబట్టి వాళ్ళే మాకు టికెట్ తీసేస్తారు. మనం ఇంచుమించుగా ఒక 50 స్టెప్స్ ఎక్కితే మనం శాంతి స్తూపాన్ని చేరుకోవచ్చు. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అంటే నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ వర్షం పడింది. హెవీ రైన్ అయితే కాదు, చిన్న చిన్న జల్లులు పడ్డాయి. అందువల్ల క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా ఉంది. వెదర్ చాలా బాగుండటం వల్ల చాలా పీస్ఫుల్గా అనిపించింది. మనం లేట్ చేయకుండా దీని హిస్టరీ అయితే తెలుసుకుందాం. సో మనకి భారతదేశంలో ఎక్కువ రక్తపాతం జరిగిన యుద్ధాలలో కళింగ యుద్ధం కూడా ఒకటి. ఈ యుద్ధం కళింగులకి మరియు మౌర్యులకి మధ్య జరిగింది. మౌర్యుల పట్ల అశోక చక్రవర్తి సారథ్యం వహించారు. ఈ యుద్ధంలో మౌర్యులు ఘన విజయం సాధించారు. కానీ యుద్ధం అనంతరం ఎంతో మంది ప్రాణాలు తన ముందే కోల్పోవడం చూసినటువంటి అశోకుడు రాజ్య ఆక్రమణ కోసం తన జీవితంలో ఎటువంటి యుద్ధం చేయనని ప్రతిజ్ఞ అయితే చేసుకున్నారు. ఎందుకంటే ఆయన ముందే ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చూశారు. అలా చూసిన ఆయన రాజ్య ఆక్రమణ కోసం ఇంకెప్పుడు కూడా యుద్ధం చేయనని ప్రతిజ్ఞ అయితే చేశారు. ఆ తర్వాత ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. తరువాత చాలా కాలం ఆయన పరిపాలన చేసినప్పటికీ శాంతిని ఆదర్శంగా తీసుకుని పరిపాలించారు. అంతేకాకుండా తన పిల్లల్ని కూడా బౌద్ధ మత ప్రచారానికి అయితే పంపించడం జరిగింది.
కళింగ యుద్ధం జరిగిన ఈ ప్రదేశంలోనే శాంతికి చిహ్నంగా ఈ స్తూపాన్ని అయితే నిర్మించారు. ఈ స్తూపంలో బుద్ధుని విగ్రహాలతో పాటుగా స్తూపం మీద బుద్ధుని జీవితంలో జరిగినటువంటి అన్ని సంఘటనల్ని శిల్పాలుగా చెక్కారు. మనకిక్కడి నుంచి భువనేశ్వర్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. దీని తర్వాత ఉదయగిరి, కందగిరి కేవ్స్ కూడా వెళ్ళండి. ట్రావెల్స్ వాళ్ళు మాకు లేట్ అవడంతో ఆ ప్లేస్ని స్కిప్ చేశారు, అందుకే నేను ఆ ప్లేస్ చూపించట్లేదు. మీరు మాత్రం వెళ్ళినప్పుడు ఉదయగిరి, కందగిరి కేవ్స్ కూడా చూడండి. ట్రావెల్స్ వాళ్ళు అక్కడికి కూడా తీసుకువెళ్తారు, ఉదయగిరి, కందగిరి కేవ్స్కి. కానీ కోణార్క్ టెంపుల్ దగ్గర అందరూ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, దానివల్ల లేట్ అయిపోయింది, అందువల్ల వాళ్ళు అది స్కిప్ చేశారు. ఈ కళింగ యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న దయా నది అనే నదిలో రక్తం ఏర్లై పారిందట. మేము బస్సులోంచి వెళ్తుండగా ట్రావెల్స్ అతను అయితే ఆ నదిని చూపించాడు. ఇదే ఆ నది, ఇక్కడే రక్తం ఏర్లై పారిందట. ఇప్పుడు మనం ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ జూ అయిన నందన్కన్ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్, ఎలక్ట్రికల్ వెహికల్ ప్రైస్ 80 రూపీస్, సఫారీ 60 రూపీస్. ఫస్ట్ నేనైతే టైగర్ దగ్గరకు వచ్చాను, అదేదో తింటోంది. వైట్ టైగర్స్ని పెంచిన వరల్డ్లోనే ఫస్ట్ జూలాజికల్ పార్క్ ఈ నందన్కన్ జూలాజికల్ పార్క్. జూ అయితే చాలా బాగుంది, కానీ లాస్ట్గా ఇక్కడికి రావడం వల్ల నాకు కొంచెం టైర్డ్గా అనిపించి నేను అన్నీ చూడడానికి అయితే వెళ్ళలేదు. పూరి, కోణార్క్ అండ్ భువనేశ్వర్ రౌండ్ ట్రిప్ డీటెయిల్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.